దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7, 8 వచనములు ధ్యానం చేద్దాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగొక్కుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి అర్థాలను పరిశీలన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. కుమారులు అంటే కుమారుడు అన్న మాట వింటున్నాం కదా. వినేవారు లేదా శిష్యులు లేదా దేవుని సంతానం. మనమంతా దేవుని సంతానమే కదా, ఆయన పోలికలు చేయబడ్డాం. ఆలకించటం అంటే శ్రద్ధగా వినటము, గమనించటము. నా మాటలు అంటే దేవుని యొక్క మాటలు నోటి నుండి చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నోటి నుండి వస్తున్నటువంటి మాటలు. ఉపదేశం అంటే బోధ, సలహా, సన్మార్గంలో నడిపే మాటలు లేదా హెచ్చరికతో కూడినటువంటి జ్ఞానమైనటువంటి బోధ. తొలగక త్రోవ తప్పవద్దు, మార్గం నుండి దూరం అవ్వద్దు. జార స్త్రీ అంటే పరస్త్రీ, వ్యభిచారిణి, పాపం చేయనిది అని అర్థము. ఛాయ అంటే నీడ. నీ మార్గముగా నీ జీవన శైలి లేదా నీ నడవడిక. దూరంగా ఉండడం అంటే దానిని దగ్గరకు రానియొద్దు అని అర్థం. దాని ఇంటి వాకిటి దగ్గర కంటే పాపపు స్థలము లేదా ప్రలోభము మొదలయ్యే చోటు అని అర్థము. వివరణలోనికి వెళితే సొలొమోను గారు రచించినటువంటి ఈ మాటలు అనేకమైనటువంటి జ్ఞానబోధలు, మనకు అనేకమైనటువంటి దైవ మార్గంలో నడిపించుటకు ఆయన అనుభవించినటువంటి అనుభవాల గుండా నేర్చుకున్నటువంటి ప్రతి పాఠాన్ని, మరి అలాగే ఆయన ఆత్మీయ స్థితిలో నేర్చుకున్నటువంటి పాఠాలను మనకు నేర్పిస్తూనే ఉన్నారు. అవి మన శరీరానికి, మన ఆత్మకి ఆరోగ్యదాయకమైనవి. అయితే దేవుని యొక్క మాటను అనుసరిస్తే ఏం లాభమో, వదిలివేస్తే ఏం నష్టమో అనేది పరిశుద్ధ లేఖనాల్లో చదువుకుని మనము తెలుసుకుంటూనే ఉన్నాము. వ్యక్తి యొక్క రక్షణకు, ఆత్మ యొక్క రక్షణకు వ్యత్యాసం అనేది ఉంది. లోకంలో వ్యక్తులు క్రీస్తులో చేర్చబడుటకు ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఇది లోకంలో రక్షణ. అయితే క్రీస్తుతో చేర్చబడుటకు, ఆయన తోటి వారసులుగా అగుటకు, క్రీస్తే మనల్ని ఇతను నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె అని అంగీకరించేటువంటి రక్షణ ఒకటి ఉంది. ఆ రక్షణకు అంటే దేవుని యొక్క ఇష్టానికి మనము ఒప్పింపబడాలి అని అంటే, యాక్సెప్ట్ చేయబడాలి అని అంటే మన జీవితం అనేది పాపానికి దూరంగా ఉండాలి, క్రీస్తుకు దగ్గరగా ఉండాలి. నేను పాపం చేయకూడదు అని అంటే మనసును కంట్రోల్ చేసుకుంటున్నావా కానీ మనసులోని పాపం అనేది చావలేదని అర్థం. లేదు, దేవుని యొక్క భయం నీలో ఉంది, నేను ఎప్పటికీ కూడా పాపం వైపు చూడను, నా దేవుడు నన్ను శిక్షిస్తాడని భయం ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి మార్పు కలుగు చేస్తుంది. ఈ రెండింటికి తేడా అనేది ఇది ఉంటుంది. అయితే మనిషి ఎప్పుడు కూడా పాపం వైపు వెళ్ళకూడదు. దేవుడు తన స్వరూపంలో, తన యొక్క అంతరంగ స్వరూపాన్ని బట్టి, రూపాన్ని బట్టి మనిషిని చేసుకున్నాడు అని అంటే దేవుని యొక్క లక్షణాలు మనలో ఉండాలి. దేవుని యొక్క స్థానము మనలో పదిలంగా ఉండాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వకుండా మన మార్గాలను మనమే చెరుపుకొని మరి అన్య స్త్రీల వైపు వ్యభిచారపమైనటువంటి బంధకాల్లో ఇరుక్కుపోయి మరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు రేపు చాలా విస్తారంగా జరుగుతున్నాయన్నమాట. చిన్న పిల్లలు కూడా చాలా విస్తారంగా ఆ యొక్క బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఒకటి బ్రతుకు భారమై కావచ్చు, రెండవది విచ్చలవిడితనానికి లేదా లగ్జరీ లైఫ్కి అలవాటు పడినటువంటి పరిస్థితులు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని భయం అనేది ప్రతి వ్యక్తిలో ఉండాలి. దేవుడు ప్రతి మనిషిని కూడా తన స్వరూపంలో చేసుకున్నాడు కదా. మరి అంత భద్రంగా, అంత తీక్షణంగా ఆలోచన చేసుకుంటూ ఎంతో ఉపయుక్తంగా మరి సమస్తమును మన కొరకు ముందుగానే సృజించి తర్వాత మనిషిని చేసుకుని ఉన్నారు అని అంటే అంత అవసరం ఏంటి దేవునికి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకనంటే దేవునికి మనిషితో చాలా అనుబంధం ఉంది.
దేవునికి మనిషి అవసరత ఉంది. దేవునిలాగా దేవునితో మరి దేవుని యొక్క రాజ్యమును స్థాపించాలి అని అంటే, ఆయన ఏలుబడి క్రిందలో మనం ఉండాలి అని అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం ఎంతైనా అవసరం. అందుకే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుని యొక్క మాటలకు మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే ఆ యొక్క జీవన విధానము ఎలాగూ వెళ్ళాలి అనేది దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. ప్రతి వ్యక్తికి కూడా పరీక్షింపబడడం అనేది చాలా యుక్తంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం అంగీకరించి మనలోనికి తీసుకుంటూ ఉంటే మరి దేవుడు మనల్ని పరీక్షిస్తూ అనేక విధాలుగా మనలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించి మనిషిని దేవుడుగా మార్చడానికి, అంటే దేవుడైపోయి కొలిచి అనేటువంటి కాదు, దేవునితో సహవారసులు కావడానికి మనిషిని ఎంతగా మరి మలుస్తాడు అని అంటే ఆయనకి నచ్చినట్లు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు, ఆయన కోరుకున్న విధంగా మలుస్తాడు. దానికి మనిషి ఒప్పుకోవాలి. మనిషి ఒప్పుకొని అంగీకరించి దేవుని యొక్క మాటల గుండా, దేవుని యొక్క మార్గముల గుండా నడవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడిన రోజు మనిషి చాలా దేవుని యొక్క స్వరూపంలో మార్చబడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, అంటే యేసుప్రభు వారిని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది మీరు వినండి అని చెప్పారా లేదా? అలాగూ యేసుప్రభు వారు కూడా మనల్ని ఈ ఈ ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నా ప్రియ కుమారుడు లేదా నా శిష్యుడు, ప్రియమైన శిష్యులతో మాట చెప్పారు కదా, కొంతమందితో చెప్పినట్లు చదువుకున్నాం కదా. ప్రియమైన శిష్యులుగా మారాలి అని అంటే ఆ యొక్క లక్షణాలు మనలో ఉండాలి. చెప్పుకుంటే కాదు. నేను వాక్యం పట్టుకున్నాను లేదా బైబిల్ పట్టుకున్న చంకలో సంచేసుకుని ఊరంతా తిరుగుతున్నాను, సువార్తలు చాటుతున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, దర్శనాలు చూస్తున్నాను, కళలు చూస్తున్నాను, మరి అనేకమైన విషయాలు చెప్పిన జరిగిపోతున్నాయి అంటే అదంతా పరకపడదు ఆయనకి. అదంతా అనవసరం. నీ అంతరంగం మారిందా? నీ క్రియలు మారాయా? నీ క్రియలు నాకు ఇష్టంగా ఉన్నాయా? నీ బ్రతుకు మారిందా? నీ బ్రతుకులో క్రీస్తుని చూపించుతున్నావా లేదా? అది కావాలి. అది లేకుండా నీవెన్ని గారడీ విద్యలు వేసినా, గారడీ వేషాలు వేసినా ఆయనకు అనవసరం. నీవెవరో నాకు తెలియదని చెప్తాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా క్రీస్తు చేత నా ప్రియ శిష్యుడు అని అనిపించుకోవాలి అని అంటే నీ ఉన్న స్థలంలో నుంచి నీకు రమ్మంటే నీ వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. ఆ సామర్థ్యం నీకు ఉండదు, కానీ నువ్వు ఒప్పుకొని వాక్యానికి త్రావిచ్చి ఆ వాక్యాన్ని నీవు అంగీకరించినట్లయితే, దేవుని ఇష్టానికి నీవు అంగీకరించినట్లయితే ప్రతి శ్రమలో నుండి కూడా నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఆయనకి నచ్చినటువంటి వ్యక్తిగా, ఆయనకి ఇష్టమైనటువంటి ఆత్మగా నిన్ను మలుచుకుంటూ ఉంటాడు. ఆ మలుచుకున్నటువంటి పద్ధతుల్లో మరి పీక్స్లోనే నీ యొక్క పరీక్షింపబడుతూ ఉంటుంది. చివరి ఆఖరికి ఏమవుతుందనంటే, నీవు నాకు కావాలి, సమస్తమును విడిచిపెట్టి వస్తావా అని అడుగుతారు. వెళ్తావా? ప్రియ కుమారుడివి, ప్రియ శిష్యుడివి అయితే వెళ్తావు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 13:4 చూసుకున్నట్లయితే ఆయన్ను మరి మనలోనికి ఎలాగ తీసుకోవాలి? ఆయనకి లోబడాలంట. ఫస్ట్ పాపరహితంగా మనం మారాలి కదా. ఆయనకి లోబడాలి, ఆయనకి భయపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాటను వినాలి, ఆయన్ను సేవించాలి, ఆయనను హత్తుకొని ఉండాలి. ఇవన్నీ జరిగితేనే మనం పరీక్షింపబడతాం. ఆ పరీక్షలకు మనం నిలవబడాలంటే దేవుని మాటలను అంగీకరించాలి, దేవుని మాటల చొప్పున బ్రతకాలి. మనలో ఏ పాపము కూడా ఉండకూడదు, మనలో ఏ పాపం కూడా ఏలుబడి చేయకూడదు. మనము దానిని ఏలుబడి చేయాలి తప్పించి మనల్ని అది ఏలుబడి చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మనిషి యొక్క అంతరంగాన్ని మలినం లేకుండా చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తున్న కొలది, మనం పరీక్షింపబడుతున్న కొలది చివరికి ఆ పరీక్షలు వస్తా ఉంటాయి. నీవు పాపం చేయాలనుకున్నా సరే, నీ ఆలోచనలు పాపం వైపు వెళ్ళినా నీ హృదయం ఉంది చూసావు, నీ హృదయంలో ఆ భావనలు దేవుడు కట్టేస్తాడు. ఆ భావన నీ అదుపులో, అంటే దేవుని యొక్క ఆత్మ అదుపులో ఉన్నాయి అని అంటే నీ క్రియలు జరగవు అక్కడ. నీవు అనుకున్నటువంటి, నీవు ఆలోచించినటువంటి, నీ మనస్సుతో చేసినటువంటి ఆలోచనలు అక్కడ క్రియలుగా బయటికి రావు. హృదయం మెయిన్ ఇంపార్టెంట్. నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ పాపానికి కట్టుబడి ఉంటే మనస్సు చెడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది, మరి భావోద్వేగాలు హృదయం అందిస్తూ ఉంటుంది, క్రియలు చేతుల ద్వారా చేసేస్తూ ఉంటాము. కాబట్టి దేవుని యొక్క మాట మన హృదయంలో నిలుపుకున్నట్లయితే, మన హృదయంలో ఆయన మాటలు నిలుపుకున్నట్లయితే మన హృదయానికి ఆయన కావలి కాస్తాడు. ఆ హృదయంలో ఏదైతే ఉంటుందో అది దేవుని యొక్క మాటై ఉండాలి.
అప్పుడే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. దేవుని భయం కలిగి జీవించాలి. ప్రార్థన చేద్దాం.